ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. దయచేసి అందరూ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. 758 నామము సర్వలోకేషి, 5 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వలోకేశాయ నమః అని చెప్పాలి. సర్వ అన్ని లోకములకు ఈశి పాలనకర్తి. చతుర్దశ భువనాలనే లోకాలని కూడా అంటారు. ఊర్ధ్వలోకాలు 7: భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపలోకము, సత్యలోకము. అధోలోకాలు 7: అతల, వితల, సుతల, తలతల, మహాతల, రసతల, పాతాళ లోకాలు. మొత్తము ఈ 14 లోకాలకు అమ్మవారే ఆదినాథురాలు. ఈ సర్వలోకాల్లోనూ ఈశ్వరుడున్నాడు. ఈ ఈశ్వరుని బయటకు నడిపించేది ఈశ్వరి. ఈ కాలచక్రాన్ని త్రిప్పమనేది ఈశ్వరుడైతే త్రిప్పేది ఈశ్వరి. లోకాల విభజన ఇంకో విధంగా కూడా ఉంటుంది. ఈ సృష్టి మొత్తం 3 రకాల లోకాలలో ఉంటుంది. 1 ఆదిత్య లోకము, ప్లాన్ ఆఫ్ రేడియేషన్. 2 రుద్రలోకము, ప్లాన్ ఆఫ్ వైబ్రేషన్. 3 వసులోకము, ప్లాన్ ఆఫ్ మెటరలైజేషన్. ఆదిత్య లోకం నుండి వసులోకానికి వస్తున్న కొలాది సూక్ష్మత్వం నుండి స్థూలత్వము పెరుగుతుంది. ఆదిత్యలోకము వికిరణాత్మకము, రుద్రలోకము స్పందనాత్మకము, వసులోకము ద్రవ్యాత్మకము. ఈ ద్రవ్యలోకాన్ని భౌతిక లోకమని కూడా అంటారు. ఈ లోకం నిండా అన్ని స్థితులలోనూ ఉండే ద్రవ్యము నిండి ఉంటుంది. ఆదిత్య లోకానికి 12 మంది సూర్యులు, రుద్రలోకానికి 11 మంది రుద్రులు, వసులోకానికి 8 మంది వసువులు ఉంటారు. ఈ లోకాలన్నిటికీ ఆదినాథురాలు అమ్మవారే. వసులోకానికి చెందిన అష్టవసువులలో చివరి వాని పేరు బాసువు, చక్కగా భాషించేవాడు. జీవాత్మ పరంగా అష్టమ వసువే భీష్ముడు కానీ, పరమాత్మ పరంగా కృష్ణుడు గాను సమన్వయపరచుకోవాలి. భీష్ముడు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా అష్టమ గర్భ సంజాతులే అన్న విషయము ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ద్రవ్యలోకానికి 8 రకాల మితులు, డైమెన్షన్స్ ఉంటాయి. మితులంటే కొలతలు, మెజర్మెంట్స్ కాదు. రసాయన శాస్త్రంలో ప్రకృతిలోని మూలకాల వర్గీకరణ కూడా 8 సమూహాలు, 8 గ్రూప్స్ చేస్తారు. తైత్రీయోపనిషత్తు గ్రంథాన్ని చదివితే వీటి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. సర్వలోకాలకు ఆదినాథురాలు అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 759 నామము విశ్వధారిణి, 5 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశ్వధారిణి నమః అని చెప్పాలి. విశ్వమును దారిని ధరించినది. విశ్వము తిన్నగా ఉండి నడవడానికి విశ్వంలోని సమస్త జీవులు వాటికి సంబంధించిన వస్తు సామగ్రి ఆహారాదులను పొందడానికి అనుగుణంగా ఎక్కడా వేటికి వెతుక్కోవాల్సిన పని లేకుండా సృష్టిలోని వాటితోనే ఏర్పాటు చేసిన విధానంలోని పోదుపరితనం ఎకనామీ ఎక్కడ ఏ సంస్థలోనూ ఏ వ్యవస్థలోనూ ఉండదు. జీవసృష్టి వ్యవస్థలో దేవతలు ఖాళీ ఉద్యోగ పోస్టుల లాంటి వాళ్ళైతే ఆ పోస్టులలో పనిచేసే ఉద్యోగస్తులే కళ్ళు, చెవులు ఇత్యాది దేహేంద్రియాలు అన్న విధంగా సమన్వయపరుచుకొని అర్థం చేసుకుంటే కానీ ఆధునికులకు ఈ బ్రహ్మాండ పిండాండాల సమన్వయము, విశ్వ ప్రణాళిక వెనుక ఉన్న వ్యూహము, ఈ వ్యూహంలో పనిచేసే అంతఃస్ఫురాలు, సూత్రధారిని అర్థం కావు. ఇలాంటి విశిష్ట విశ్వాన్ని తన యందు ధరించి నిర్వహింపచేసే అమ్మవారి నామాన్ని విశ్వధారిణి అన్నారు. ప్రళయకాలంలో రాబోయే సృష్టికి సంబంధించిన కారణ బీజాలను తనలో ఇముడ్చుకొని ధరిస్తుంది కాబట్టి అమ్మవారు విశ్వధారిణి. వేదోక్త దుర్గాస్తుతిలో కూడా ఇటువంటి అమ్మవారి గురించి భూమిర్ధే నుర్ధారిణి, లోకధారిణి అని చెప్పబడినది. విశ్వమును ధరించినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.